ఎస్ ఇక ముందస్తుగా ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ముందస్తు సంబరాలు చేస్తూ ఉంది. గాంధీ భవన్లో కూడా ఇప్పటికే విహెచ్ గారు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. ఇండియా కూటమి ఎలా ఉండబోతున్నది? కూటమి తప్పనిసరిగా పవర్లో రావడానికి స్కోప్ ఉన్నది. ఏదైతే ఎగ్జిట్ పోల్ తప్పు ప్రచారం చేసింది, దాంతో చాలా మంది అనుకున్నాం. కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, బడుగు బలైన వర్గాలకు కులగణన చేస్తాని. అదేవిధంగా జిత్తున ఇచ్చేదారి భాగీదారు అన్నాడు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ కూడా మాదిగోళ్ళు ఓటే అన్నారు. కానీ మాదిగోళ్ళలో కూడా ఆలోచన వచ్చింది, అరే ఇవన్నీ వద్దురా బాబు, ఈసారి రాహుల్ గాంధీ దేవాలయం కష్టపడ్డాడు, సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తప్పనిసరిగా 10 సీట్ల పైననే 10 సీట్ల వరకు అయితే గ్యారెంటీ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా లాస్ట్ మూమెంట్లో మనం గెలవం కాబట్టి బీజేపీతో ఒప్పందం కుదుర్చుకొని బీజేపీని గెలిపించడానికి ఆ సీట్లు వస్తున్నాయి అనేది నా ఉద్దేశం. రాయపార్లో కూడా రాహుల్ గాంధీ కొంత లీడ్లో ఉన్నాడు, ఆధిక్యంలో ఉన్నారు. ఎట్లా చూడబోతున్నారు? ప్రధానిగా అవకాశం ఉందా? తప్పనిసరిగా ఇప్పుడు చూడు, అబ్కి బార్ 400కి పార్ అన్నారు. ఇవాళ 300 కూడా దాంట్లో 250, 270 దానికనే ఉన్నారు. మాకు 227 దానికి వస్తున్నాయి. తప్పనిసరిగా ఏది మిగతా పార్టీలు కూడా తప్పనిసరిగా మాకు మద్దతు. ఈవెన్ మమతా బెనర్జీ కూడా ఇస్తుంది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఇంప్రూవ్ అవుతుంది. నీకు తమిళనాడులో తెలుసు, ఎక్కువ సీట్లు అక్కడ ఒక బీజేపీ వచ్చేటట్టు లేదు. అక్కడ ఏదైనా డిఎంకే వస్తుంది, ఏదైనా వస్తే అన్న డిఎంకే రావచ్చు. అక్కడ సీట్లు కూడా మా అందరికీ ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం. ఏపీలో కూటమి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 153 స్థానాల్లో కూడా కూటమి ఆధిక్యంలో ఉన్నది. దాని మీద ఏం చెప్తారు? ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఆధిక్యంలో ఉన్నది 153 స్థానాలు. అవును, తప్పనిసరిగా వాళ్ళందరూ కూటమి ఉన్నప్పుడు కూటమి తప్పనిసరిగా ఫైనల్గా చంద్రబాబు ఏదో అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిశానిలా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఏదైతే కాంగ్రెస్కే మన ఇండియా కూటమికి మద్దతు ఇస్తాడు అనేది నా ఉద్దేశం. ఏం చెప్తారు? ఈటల రాజేందర్ 1,00,000 మెజార్టీతో మల్కాజ్గిరిలో ఉన్నారు. సో ఆధిక్యంలో ఉన్నారు, ఎట్లా చూస్తారు? చూడండి, నేను చెప్పాను కదా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ వేసిండ్రని చెప్పినాక ఇంకేం చెప్తాం మనం? ఓనియా కొడుతుందా బీఆర్ఎస్? ఒక్క సీట్ అని వస్తాడరా? వచ్చేటట్టు కనిపిస్తలేదే. అంతేనా? అంతేనే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.